1,08,00,000 लोगों Yes, good evening. Good evening, all of you. సో వాయిస్ క్లియర్గా ఉందా? గుడ్ ఈవినింగ్ రాథోడ్. సో వాయిస్ క్లియర్గా ఉందా లేదో ఒకసారి చెప్పండి. సో వాయిస్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్? లేదు నా రాథోడ్ గారు, ఇంకా తినాలి, టైం క్లాస్ అయ్యాక తింటా. సో ఓకేనా, రైట్. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో లైవ్ నెంబర్ 28. సో ఎస్ఎస్సి కోర్స్ ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మన దగ్గర 999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సార్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉందనేసి కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు. కాస్ట్ ఎందుకు ఉంది అంటే కంటెంట్ అనేది అలా ఉంది కాబట్టి సో కాస్ట్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ అనేది మనకి ఎగ్జామ్ ఏ వేరియేషన్లో ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడో సో ఆ విధంగా మనకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దీనికి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఈ 4 కంటెంట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో మన యొక్క యాప్లో మిషన్ జవాన్ అనే పేరుతో మీకు కంటెంట్ అనేది ఉంటుంది. సో ఈ కంటెంట్ అంతా కూడా ఎన్సీఆర్టీ బేస్ పైన మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే నచ్చి పర్చేస్ అనేది చేసుకుంటే డెమో క్లాసెస్ విని తర్వాతనే పర్చేస్ అనేది చేసుకోండి. ఓకేనా, రైట్. రైట్ నాన్న. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది సెషన్, రైట్. ప్రియ ఒక పనిని 26 రోజుల్లో చేయగలదు. ప్రియ మరియు వర్షాలు కలిసి అదే పనిని 13 రోజుల్లో చేయగలరంట. మరియు ప్రియ, వర్ష మరియు నిషాల కలిసి అదే పనిని 10 రోజుల్లో చేయగలరు. అయితే ప్రియ మరియు నిషాల కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా, సో ఏం అడుగుతూ ఉన్నారో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండేటటువంటి 3 ఫ్రెండ్స్ ఉన్నారు. సో వారు సింగిల్ పర్సన్ వెళ్ళి చేస్తే 26 రోజుల్లో చేయగలరంట. ప్రియ మరియు వర్ష అనే 2 పర్సన్ వెళ్తే 13 రోజుల్లో చేయగలరు. అదే ఇంకో 3 కలిసి వెళ్ళారనుకోండి, అంటే ప్రియ, వర్ష, నిషా 3 పర్సన్లు కలిసి చేయడానికి వెళ్తే 10 రోజుల్లో చేయగలరు. అయితే మనకు అడిగింది ఏంటి? ప్రియా, నిషాలు. ఓకేనా, ప్రియా, నిషాలు కలిసి వెళితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ మనకు. ఓకేనా, ఎస్. సో ఆన్సర్ చేయండి అన్న, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి చూడండి. ఎస్, గుడ్ ఈవినింగ్ యశోద. ఓకేనా, రైట్. చెప్పాలి, ఆన్సర్ చేయాలి ఇది. రైట్, చూడండి అన్న, ప్రియ ఒక్కరు 26 రోజుల్లో చేయగలరంట. సో ప్రియ ఒక్కరే 26 రోజుల్లో చేయగలరు. తర్వాత ఏమన్నాడంటే ప్రియ మరియు వర్షాలు కలిసి 13 రోజుల్లో చేయగలరు. అంటే ప్రియ ప్లస్ వర్షాలు కలిసి 13 రోజుల్లో చేయగలరంట. ఓకేనా, రైట్. ప్రియ, వర్ష అండ్ నిషా అంటే 3 ఉన్నారు ఈసారి. సో ప్రియ, వర్ష ప్లస్ నిషాలు కలిసి 10 రోజుల్లో చేయగలరు. అయితే ఇప్పుడు చూడండి, ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? సో ఎల్సిఎం ఏమవుతుందో చెప్పాలి. వాట్ ఇస్ ది ఎల్సిఎం ఆఫ్ 26, 13, 10? సో ఎల్సిఎం ఫైండ్ చేద్దామంటే 26, 13 అండ్ 10. సో ఎల్సిఎం ఏమవుతుందని ఇక్కడ అంటే డైరెక్ట్గా 2 టేబుల్స్ చేయండి. సో 2 13s 13 అండ్ 5s. 13 టేబుల్ తీసుకుంటే 13 1s 1s 5 అంటే 13 2 26 ఇంటూ 5, 26 ఇంటూ 5, 5 20ల 100, 5 6ల 30 అంటే 130 అనేది ఎల్సిఎం. 26 ఉంది ఇక్కడ. 13 2 26 అంటే ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు. సో 13 ఇక్కడ ఉందంటే 5 2 10, 10 అక్కడ ఉందంటే 10 2 అండ్ 13. అంటే ప్రియా ఒక్కరు వెళితే 5 యూనిట్లు క్యారీ చేస్తారు. ప్రియా ప్లస్ వర్షాలు వెళ్తే 10 యూనిట్లు క్యారీ చేస్తారు.
ప్రియా, వర్ష, నిషాలు ముగ్గురు వెళ్తే 13 యూనిట్లు క్యారీ చేస్తారు. మరి మనకు అడిగింది ఏంటి ఇక్కడ? సో ఎవరైనా అడిగారు ఇక్కడ చూడండి ఒకసారి. అడిగేటటువంటి పర్సన్లు ఎవరు? ప్రియా మరియు నిషాలు. ఓకే రైట్. ప్రియా మరియు నిషాలు అంటే నిషాలు ఇక్కడ ఉన్నది. మరి ప్రియా ఎన్ని యూనిట్లు అవుతుందంటే ఇక్కడ చూడు. రైట్. సో ప్రియా అనేవి 5 యూనిట్లు అంటే ప్రియా ప్లస్ వర్షాలు 10 యూనిట్లు అన్నప్పుడు సో ప్రియా అనేది 5 యూనిట్లు, మరి వర్ష ఎన్ని అవుతుంది? 5 యూనిట్లు. సో ముగ్గురు కలిసి 13 యూనిట్లు అంట. మరి ప్రియా 5 యూనిట్లు, వర్ష 5 యూనిట్లు, మరియు నిషాలు ఎన్ని అవుతాయి అప్పుడు? 3 యూనిట్లు. మరి వాడు అడిగింది ఎవరు? ప్రియా మరియు నిషా. ప్రియా ఎన్ని యూనిట్లు? 5 యూనిట్లు. నిషా ఎన్ని? 3 యూనిట్లు. మొత్తం ఎంత? 130 యూనిట్లు. అంటే ప్రియా ప్లస్ నిషాలు ఎన్ని యూనిట్లు? 5 + 3 8 యూనిట్లు. 2తో కట్ చేసుకుంటే 2 65ల 2 4ల. అంటే నా ఆన్సరు 65/4 అనేది ఉండాలి. అది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. సో ఓకేనా? ఎస్, వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ మహేశ్వరి. సో అర్థమైందా? సో ఎక్కడైనా మీకు అర్థం నీట్గా చేసుకోండి. అంటే ఈచ్ వన్ అనేది నేను చెప్తా ఉన్నా, ప్రతి పాయింట్ కూడా ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే నా యొక్క ఆలోచన. సో ఆన్సర్ చేయాలంటే నేను స్పీడ్గా కట్ చేసి పోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలనేదే నా యొక్క ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నా. సో ఎవరికైనా సరే అర్థం కాకపోతే వెంటనే రెస్పాండ్ అవ్వండి, మరలా దాన్ని రిపీట్ చేద్దాం. ఓకే రైట్ నాన్న. సో 60 km/h వేగంతో వెళుతున్న 490 మీటర్ల పొడవుగల రైలు ఒక వంతెనను దాటడానికి 63 సెకండ్లు తీసుకుందంట. అయితే వంతెన యొక్క పొడవు ఎంత అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే చెప్పాలి, ఆన్సర్ చేయాలన్నా ప్రతి ఒక్కరు. అఖిల గుడ్ ఈవినింగ్ అన్న. బారెటో గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్. సో ఆన్సర్ చేయాలి. ఆన్సర్స్ అనేవి ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండాలి. అండ్ చూసే వాళ్ళు అందరూ లైక్ చేయాలి అన్న వీడియోని. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయాలి. మీ యొక్క లైకే నాకు ఇంకా బూస్టింగ్ అనేది ఇస్తుంది. రైట్ చూడండి. సో 60 km/h వేగంతో వెళుతున్న ఒక రైలు 491 మీటర్లు ఉందంట. అది దానిని ఒక వంతెన ఉంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వంతెన అనుకుందాం. సో ట్రైన్ అనేది ఇలా వెళ్తూ ఉంది. దీంట్లో వెళ్ళేటప్పుడు ఈ యొక్క వంతెన ప్లస్ ఇదొక ట్రైను, ఈ రెండింటిని కలిపి కౌంట్ అనేది చేయాలి. డిస్టెన్స్ ఎప్పుడు కూడా అంటే ట్రైన్ లెంత్తో పాటుగా ఈ వంతెన యొక్క లెంత్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే దీనితో పాటుగా దీని లెంత్ కూడా క్రాస్ అవ్వడానికి తనకి 63 సెకండ్లు అనేది పట్టింది. ఓకేనా? అయితే అది ఎంత స్పీడ్తో వెళ్తుంది? ట్రైను 60 km వేగంతో వెళ్తుంది. అయినప్పుడు ఇక ట్రైన్ లెంత్ అనేది తను ఇచ్చేశారు. దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతూ ఉన్నారు మనకు. ఓకే రైట్. సో ఆన్సర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆన్సర్ చేయాలన్నా. సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. సో మీరు ఆన్సర్ చేస్తూ ఉంటేనే మీకు కూడా ఇంకా బూస్టింగ్, అంటే ఇంకా నేను చేయాలి, ఎక్కడైనా నేర్చుకుంటానేమో, ఒక మిస్టేక్ వస్తుందేమో అనే ఆలోచనలో ఉండకు. ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఎస్ నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రావణి, మహేశ్వరి, శ్రావణి డియా, శ్రావణి గారు ఆప్షన్ ఏ అన్నారు, ఆప్షన్ డి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్తా ఉన్నారు ఇక్కడ. ఓకే రైట్ చూద్దాం ఒకసారి. రైట్ నాన్న. మరి అడిగింది ఏంటి? డిస్టెన్స్ అడిగాడంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఆరు వంతెన లెంత్ లేదా గుహ అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. సో దట్ ఈక్వల్స్ టు 60 km/h అండ్ ఎన్ని సెకండ్లు? అది 63 సెకండ్లు. బట్ ఇది km/hలో ఉంది, మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇది సెకండ్లో ఉంది కాబట్టి. సో 5/18. మరి ఇక్కడ ఆల్రెడీ మనకి L1 అనేది ఇచ్చేసాడు నాన్న. ఎంత అంటే 491. ఓకే రైట్. సో 6 3 18, 6 10. సో 3 2 1. మరి ఇప్పుడు ఏమొస్తుంది చూడండి. సో 5 1 5, 5 2 10, పక్కన 0. రైట్. సో మరి నాకు ఎల్ కావాలి కాబట్టి దీన్ని అటువైపు తీసుకెళ్ళిపోతే 491 తీసేస్తే ఫస్ట్ డిజిట్ ఏం రావాలి? 9 రావాలి ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ 9 రావాలంటే ఆప్షన్ బి ఎలిమినేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఎంత ఉంటుంది ఇప్పుడు? 9 తీసేస్తే 1 + 4 5, అంటే 59 రావాలి. ఓకే ఇక్కడ ఎంత ఉంటుంది చూడండి. 9లో 4 తీసేస్తే 5, 559.
ఓకేనా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. సో బి చెప్తా ఉన్నారు, నేను తప్పు చేశానా ఏంటి? 491 కదా, 1050 నుంచి 491 తీయాలి. సో 9 తీసేస్తే 1 తీస్తే 9 ఉంటుంది, ఇక్కడ 4, మళ్ళీ ఇక్కడ 9 తీస్తే 1 + 4 5 వస్తుంది, అంటే 59 లాస్ట్లో రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది కదా, ఎందుకు బి చెప్తా ఉన్నారు చాలామంది? వెరీ గుడ్ లక్ష్మణ్. 541 ఓకే రైట్ నాన్న. సో మల్టిప్లికేషన్ చూడండి అన్న. సో 5 1 5, 5 2 10, అంటే మొత్తం డిస్టెన్స్ 1050 మీటర్లు వచ్చింది మొత్తం డిస్టెన్స్. దాంట్లో 491 మీటర్లు ట్రైన్ పొడవు. మరి ప్లాట్ఫామ్ పొడవు ఎంత? సో ఎల్లని ఈ 491 తీసేస్తే 559 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ బారిటో, వెరీ గుడ్ గుడ్. చేయాలి ఇంకా. నెక్స్ట్ వన్ చూడండి. 41325లో 1 మరియు 2 యొక్క స్థాన విలువల లబ్ధం ఎంత అని అడుగుతూ ఉన్నాడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ 1 and 2 ఇన్ 41325 ఈజ్. ప్లేస్ వాల్యూ కావాలంట. ఇక్కడ మనకు 2 విధాలు అడుగుతూ ఉంటాడు. ఒకటి ఫేస్ వాల్యూ, ఇంకొకటి ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే దాని దగ్గరికి వెళ్ళి చూడడమే. ఫేస్ వాల్యూ అంటే మనకు కనిపించేది ఏదైతే ఉంటుందో అది ఫేస్ వాల్యూ. 2 ఉంటాయి. ఓకేనా సైడ్. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? 1 మరియు 2 యొక్క ప్లేస్ వాల్యూల లబ్ధం ఎంత, ప్రొడక్ట్ అడుగుతా ఉన్నాడు. ఓకేనా నాన్న? వెరీ గుడ్. సో ఆన్సర్ చేయాలి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 and 2 ఇన్ 41325 అంట. సో ఇక్కడ ఇచ్చేటటువంటి నెంబర్ ఏంటి? 41325 అండి. సో 1 మరియు రైట్. సో 1 మరియు 2 యొక్క ప్లేస్ వాల్యూల లబ్ధం ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓకేనా రైట్. చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చాడు? ప్లేస్ వాల్యూ అంటే దాని దగ్గరికి వెళ్ళాలి, అంటే 1s 10s 100s 1000s. అంటే ఇక్కడ ఏమొచ్చింది? 1000 వచ్చింది. ప్లేస్ వాల్యూ ఎంత? 2, అంటే 20. 2 ఎక్కడుంది? 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 20. ఇది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 1000. ఇది ఒకవేళ 4 ఇచ్చాడు అనుకోండి, ఇది 10,000 ప్లేస్లో ఉంటుంది కదా, 40,000 అవుతుంది. మరి ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుందంటే 2 అనేది నా ఆన్సర్ రావాలి. 2 అనేది ఒకటే ఆప్షన్ ఉంది చూడండి. సో 2 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకేనా వెరీ గుడ్. కొంతమంది మిస్టేక్ పెడతా ఉన్నారు. పవన్ 1000 అవ్వదనన్నా. సో 1000 × 20. ఓకేనా. బారిటో వెరీ గుడ్. మహేశ్వరి వెరీ గుడ్. అండ్ రాథోడ్, బోయస్, సుక్కన్ గారు 1000 కాదండి, సారీ 10,000 కాదు. ఓకే. అండ్ 20 కూడా చేయాలి కదా. సో 1000 × 20. ఓకే ఎస్ రండి. వెరీ గుడ్ యశోద, వెరీ గుడ్. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా మిస్టేక్ చేయకూడదండి, మార్కు పోతుంది అనవసరంగా. చిన్న చిన్నవి అనేటప్పుడు మనం కంపల్సరీగా చేయాలి. ఓకే వెరీ గుడ్ నన్ను. నెక్స్ట్ వన్ చూడండి. 3 సంఖ్యలలో మొదటి 2 సంఖ్యల మొత్తం అంటే 56, రెండవ మరియు మూడవ సంఖ్యల మొత్తం 64, మూడవ మరియు మొదటి సంఖ్యల మొత్తం 70. అయితే వాటిలో అతి పెద్ద సంఖ్య ఏదైనా అడుగుతూ ఉన్నారు ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఓకేనా రైట్. చూడండి. ఫర్ 3 numbers sum of the first 2 numbers is 56. The sum of second and third number is 64 and the sum of third and first number is 70. What is the largest number అని అడుగుతా ఉన్నారు ఇక్కడ. What is the largest number? వెరీ గుడ్ నగేష్ గారా. ఎస్ గుడ్ ఈవినింగ్ శ్రావణి. జోష్ వెరీ గుడ్ నాన్న. చేయాలి, ఇంకా చేయాలి. వీడియోని లైక్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయాలన్న. సో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలి. ఓకేనా రైట్. చూద్దాం ఒకసారి రైట్. సో మొదటి మరియు 2 ఇచ్చారు, అంటే ఫస్ట్ వేస్తా ఉన్నాను ప్లస్ సెకండ్. సో 1 మరియు 2 మొత్తం తనే ఇచ్చేసాడు ఎంత? 56 అంట. థర్డ్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఇచ్చాడు ఎంత అంటే 64 అంట.
థర్డ్ అండ్ ఫస్ట్ ఇచ్చాడు ఎంత అంటే 70. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 2 సార్లు, 2 2 సార్లు, 3 2 సార్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఏమి ఇస్తాడంటే A ప్లస్ Bలు 4 రోజులు, B ప్లస్ Cలు 6 రోజులు, C ప్లస్ Aలు 10 రోజులు. అంటే మనం ఏం చేస్తున్నాం అక్కడ? సో అన్నీ 2 2 ఉన్నాయి కాబట్టి ఒక కామన్ అనేది తీసుకుంటున్నాం కదా. సో ఇక్కడ కూడా కామన్ తీసేస్తే 2. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 1వ ప్లేసు, 2వ ప్లేసు, 3వ ప్లేసు, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సమ్ ఎంతనన్నా ఇక్కడ? సో 0 అండ్ 11 18. సో 8 ప్లస్ 6 14 19. సో ఎంత? 190. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం ఎంత ఇచ్చారు ఇక్కడ? 2తో కట్ చేస్తే 2 9 18, 2 5 10, 95. ఓకేనా? మరి ఇప్పుడు ఏం అడిగారు మనకు? లాస్ట్ సంఖ్య అడిగాడు కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ మొత్తం ఎంత? 56. అంటే 56 దీంట్లో తీస్తాం అనుకోనన్నా. సో 6 తీస్తే 4 ప్లస్ 5 9. ఓకేనా? సో ఫస్ట్ డిజిట్ 9 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 9 అనేది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. కానీ తీసేద్దాం పోనీ. సో 8లో 5 పోతే ఎంత? 3. అంటే 39 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. 34 నేను మిస్టేక్ చేశానా? ఓకే, ఓకే రైట్. సో 39 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 34 చెప్తా ఉన్నారు. 34 కాదు కదా, 95లో 56 తీస్తే ఎంత? ఓకేనా? 39 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, ఎస్, వెరీ గుడ్. సో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ మిస్టేక్ చేయకూడదండి. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మిస్టేక్ చేయకూడదు. అర్థం చేసుకోండి ప్రతిదాన్ని. ఏ విధంగా నన్న ఆన్సర్స్ పెట్టేశారు, వదిలేసండి. మళ్ళీ దాన్ని డిలేట్ ఎందుకు? వదిలేసండి. ప్రాబ్లం ఏమైంది తెలుసుకోండి, తప్పేం లేదు కదా. దానికోసం మళ్ళీ ఎందుకు మనకు వెనక్కి డిలేట్ చేయడం ఎందుకు? ఓకేనా? మిస్టేక్ అయితే వదిలేద్దాం, దానికి ప్రాబ్లమే లేదు నాన్న. ఓకే, వెరీ గుడ్. సో బారిటో 39, వెరీ గుడ్. సో రిమైనింగ్ లక్ష్మణ్, ఇంకా రిమైనింగ్ అందరూ పెట్టలేదు. ఎస్, ఓకే, ఎస్, 39 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఎస్ నాన్న. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ప్రతి గంట తర్వాత కారు వేగం 5 కిలోమీటర్లు పెరుగుతుందంట. మొదటి గంటలో ప్రయాణించిన దూరం 45 కిలోమీటర్లు అయితే 7 గంటల్లో ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? సో కొంచెంగా లాజిక్గా ఆలోచించండి అన్న, ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, 56 ఎందుకు మిస్ చేశారు సార్? మైనస్ చేసి లాస్ట్ డిజిట్ అడిగాడు కదా నాన్న, లాస్ట్ స్థానం అడిగాడు. అంటే మొదటిది మరియు సెకండ్ది తీసేస్తే కదా మనకు లాస్ట్ది వస్తుంది మరి. సో అందుకనే -56 అనేది తీసాను అక్కడ. హిమా గారు ఓకేనా? సో మనకు అడిగింది ఏంటంటే లాస్ట్ నెంబర్ ఏదని అడిగాడు. సో లాస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మొదటి 2 స్థానాలు తీస్తామనుకోండి. సో లాస్ట్ నెంబర్ అది వచ్చేస్తుంది కదా. ఒకవేళ మిడిల్ టర్మ్ అన్నాడు అనుకోండి, ఫస్ట్ అండ్ లాస్ట్ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని తీసేస్తాం. ఒకవేళ ఫస్ట్ టర్మ్ అడిగాడు అనుకోండి, సెకండ్ అండ్ లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఇది ఆన్సర్ చేయ. ప్రతి గంటకు 5 కిలోమీటర్ పెరుగుతుందంట. మొదటి గంట 45 కిలోమీటర్ ఫర్ అవర్. అయితే 7 గంటల్లో ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 7 గంటల్లో ప్రయాణించింది లార్జెస్ట్ అన్నారు. అవునమ్మా, లార్జెస్ట్ అడిగారు. లార్జెస్ట్ అడిగారా? చూడండి అన్న. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ మనకేమొచ్చింది? 95 వచ్చింది. మరి లార్జెస్ట్ అంటే థర్డ్ నెంబరే కదా అడిగేది, అంతేనా? సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క సమ మనకి ఎంత ఇచ్చారు? 56. మరి లార్జెస్ట్ అంటే ఇదే కదా. సో దీనిలో నుంచి 56 తీసేస్తే మరి ఏమొస్తుంది నాకు అక్కడ? 39 కదా వచ్చేది. ఓకేనా? సో లార్జెస్ట్ అడిగాడు కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ తీసేసాం నాన్న. ఓకే రైట్, వెరీ గుడ్. క్లియర్ అయిందని అనుకుంటున్నా అమ్మ గారు. వెరీ గుడ్ నాన్న. 420 చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ప్రతి గంటకు 5 కిలోమీటర్లు అంటే 1 2 3 4 5 6 7. సో ఇది 45 50 55 60 65 70
75. సో 7 గంటలు అన్నాడు కాబట్టి 7 గంటల ఒక్కొక్క గంట 5 కిలోమీటర్లు పెంచాను ఇక్కడ ఇచ్చాడు కాబట్టి. సో యాడ్ చేద్దాం ఒకసారి. ఓకే, సో 5 + 5 10, 15, 20. సో ఎంత 22. 7 2 14, 16, 20, 26, 36, 40. 7 గంటలు కదా. 1 2 3 4 సారీ ఫస్ట్ వదిలేదు అలా. 5 + 5 10, 20. సో 14, 16, 22, 28, 38, 42. సో 420/7 అంటే మొత్తం డిస్టెన్స్ ఎంత? డిస్టెన్సే కదా మనకు అడిగింది. సో 420 కిలోమీటర్లు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఒకవేళ 10 గంటలు ఇచ్చాడు అనుకోండి, మరి ఇలా రాసుకొని కూర్చుంటాం అక్కడ, అంతేనా కదా? సో మొత్తం రాసుకోవడం అవసరం లేదు కదా, అర్థం చేసుకోండి ఒకసారి. సో మనకి ఇచ్చేది ఏంటంటే 7 గంటలు అన్నాడు అంటే 1 2 3 4 5 6 7. అంటే నాకు యావరేజ్ తెలుసు కదా, ఫస్ట్ 3 లాస్ట్ 3 వదిలేస్తే 4th టర్మే కదా నాకు యావరేజ్ అనేది. సో యావరేజ్ ఎంత చూడు ఒకసారి. ఇది 45 అంటే ఇది 50, ఇది 55, ఇది ఎంత అవుతుంది 60. మరి 60 × 7 అవర్స్ ఎంత? 420 కిలోమీటర్లు. ఎంత? 420 కిలోమీటర్లు. సో మొత్తం ఒకవేళ ఆడు ఎక్కువ టైమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా టైం పడిపోతుంది అక్కడ. సో 7 గంటలు అన్నాడు కాబట్టి ఇక్కడ రాసేసారు, అర్థమైపోయింది, క్లియర్. ఓకే, ఒకవేళ ఆడు 15 అవర్స్ 20 అవర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? టైం వేస్ట్ అవుతుందా లేదా? రైట్. అంటే యావరేజ్ అనేది మనకు కాన్సెప్ట్ తెలుసు కాబట్టి సో దానిని యావరేజ్లో కన్వర్ట్ చేశాను నేను దాన్ని. సో ఇక్కడ 7 టర్మ్స్ ఇచ్చాడు అంటే 4th టర్మ్ అనేది నా యొక్క యావరేజ్. మరి 4th టర్మ్ ఏమొస్తుంది అక్కడ? 60 వస్తుంది. మరి ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 7 టైమ్స్. అంటే 60 × 7 ఎంత? 420 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్న. ఓకే, ఎస్ మహేశ్వరి గారు, థ్యాంక్ యూ అండి. ఓకేనా, రైట్. ఇది అర్థమైంది కదా అందరికీ? సో సొల్యూషన్ చేయొచ్చు, ట్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయన్న. రైట్, నెక్స్ట్ చూడండి. ఒక బహుభుజి యొక్క ప్రతి అంతర్కోణానికి మరియు ప్రతి బాహ్య కోణానికి గల నిష్పత్తి 3:1 అంట. అయితే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? భుజాల సంఖ్య అడిగాడు. వెరీ గుడ్ నాన్న. 20 అంటే గ్యాప్స్ 19 తీసుకోవాలా సార్? నో నాన్న, అది ఈవెన్ ప్లేస్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు 20 అన్నావు, సరే 20 వరకు అవసరంలా. ఫస్ట్ నేను ఒక 6 ఇస్తా ఉన్నాను. 1 2 3 4 5 6. 6 తీసుకోండి. 6 తీసుకుంటే యావరేజ్ ఏమొస్తుంది మనకు? సో మిడిల్ 2 టర్మ్సే కదా యావరేజ్. అంటే ఈవెన్ ప్లేసెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? మిడిల్ 2 టర్మ్స్ కదా, యావరేజ్ వచ్చు కదా మీ అందరికీ. సో యావరేజ్ అంటే ఏంటన్నా శ్రావణి గారు? మిడిల్ 2 టర్మ్సే కదా. సో మిడిల్ 2 టర్మ్స్ ఏం చేయాలి? /2 × ఎన్ని అవర్స్ ఇస్తే అన్ని. ఓకేనా? సో అక్కడ ఆడ్ ప్లేసెస్ వచ్చాయి, 7 వచ్చాయి. 7 అంటే 4 ఒకటే ఆడ్ ప్లేస్ కాబట్టి డైరెక్ట్గా వేసాము అక్కడ. ఓకేనా, రైట్. వెరీ గుడ్ అన్న. సో నెక్స్ట్ వన్ చేయాలి, ఆన్సర్ చెప్పేసేలా, ఈజీనే. ఎయిటా 9 8 చెప్తా ఉన్నా, 2 ఆప్షన్లు వస్తూ ఉన్నాయి ఇక్కడ. సో 9 8. ఓకే, రైట్. చూడు, బాహ్య కోణము అంతర్కోణం తేడా ఎంత? 180 కదా. బాహ్య కోణం అంటే 4 పార్ట్లు ఎంత? 180. ఒక పార్ట్ ఎంత? సో 4 4 16, 4 5 20 అంటే 45 డిగ్రీలు. మొత్తం ఎంత మరి? n వాల్యూ కావాలి అంటే నెంబర్ ఆఫ్ భుజాల సంఖ్య అంటే 360/45 డిగ్రీస్. యాంగిల్ ఇచ్చాడు కాబట్టి 45 డిగ్రీస్. సో ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ? సో 8 సార్లు. 8 సార్లు. ఓకేనా, 9 కాదునా. సో ఓకేనా, 9 టైమ్స్ చెప్తా ఉన్నారు కొంతమంది. ఎస్, ఓకే, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. క్లియర్ చేసుకోండి. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇలాంటి చిన్నవే, సో ఈజీగా చేయొచ్చు అవి. వెరీ గుడ్. ఇది చూడండి, మంచి క్వశ్చన్ అడిగాడు. చాలాసార్లు మనకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. చాలాసార్లు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి చాలా ఎక్కువ సార్లు అడిగేటటువంటి మోడలు. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు దీన్ని.
ఓకేనా. ఒక వ్యక్తి రూపాయికి 5 చాక్లెట్లు కొన్నాడంట, లేదా పెన్సిల్ కొన్నాడు తన ప్రకారంగా. వాటిని రూపాయికి 3 చొప్పున విక్రయిస్తూ ఉన్నాడు. అయితే అతని యొక్క లాభ శాతం ఎంత? ఓకేనా. 1 రూపాయికి 5 కొన్నాడు, 1 రూపాయికి 3 అమ్ముతా ఉన్నాడు. అయితే అతని యొక్క లాభ శాతం ఎంత? సో ఇది చాలా చిన్న క్వశ్చన్. తను చాలాసార్లు మనకు 5 రూపాయలకి 10 అమ్మితే 3 రూపాయలకి 1 అమ్మితే అని అడుగుతూ ఉంటాడు కొన్నిసార్లు. అంటే వాల్యూ చేంజ్ చేస్తాడు అక్కడ. అలాంటప్పుడు మరి ఏం చేయాలి? ఓకేనా. సో ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి. సో తర్వాత అలాంటివి చూద్దాం. ఓకే, వెరీ గుడ్ లక్ష్మణ్. క్రిష్ రాలేదా? క్రిష్ 66 2/3. వెరీ గుడ్ నాన్న. ఆప్షన్ ఏ, వెరీ గుడ్. భానుప్రసాద్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ నన్ను చూద్దాం ఒకసారి. సో వాడు ఈ మోడలు అమౌంట్ ఇచ్చి 1 రూపాయి అన్నాడు. ఇక్కడ అమౌంట్ ప్లేస్లో 1 రూపాయి కాకుండా తను ఎంత ఇచ్చినా మనకు అనవసరం. ఇక్కడ అమౌంట్ రాయండి, ఇక్కడ ఆర్టికల్స్ రాయండి. సో అమౌంట్ ఆర్టికల్స్. ఓకే, ఇది ఎప్పుడు కాస్ట్ ప్రైజ్, ఇది ఎప్పుడు సెల్లింగ్ ప్రైజ్, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఆర్టికల్. సో ఆల్వేస్ దిస్ వన్ ఈజ్ కాస్ట్ ప్రైస్, ఆల్వేస్ దిస్ వన్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏమన్నాడు చూడండి, 1 రూపాయికి 5 చొప్పున, 1 రూపాయికి 5 చొప్పున. నెక్స్ట్ చూడండి, 1 రూపాయికి 3 చొప్పున. రైట్. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? క్రాస్ మల్టిప్లికేషన్ చేయనన్నా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యి. సో 3 1 3, 5 1 5. 3 రూపాయలకు కొన్నాం, 5 రూపాయలకు అమ్మాం. సో 3 రూపాయలకు కొనేసి 5 రూపాయలకు అమ్మితే లాభం ఎంత? 2 రూపాయలు. కాస్ట్ ప్రైస్ ఎంత? 3 ఇంటూ 100. సో 200/3 అంటే 66 2/3. 200/3 అంటే 66 2/3. అదే 100/3 అంటే 33 1/3. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో పర్సంటేజ్ మళ్ళీ దాని క్యాలిక్యులేషన్ అంతా అవసరం లేదు. సో ఇదైతే బాగా నాకైతే మీకు అర్థమవుతుందని అనుకుంటా ఉన్నా. సో ఇక్కడ అమౌంట్ ప్లేస్లో 1 రూపాయి కాకుండా తను ఎంత ఇచ్చినా సరే మనకి ఈజీగా చేయొచ్చు దీని ద్వారా. ఓకేనా, రైట్ నాన్న, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ వన్ చూడు. 2 పాచికలను ఒకసారి విసిరారంట, మొత్తం 10 రావడానికి గల సంభావ్యత ఎంత? సో ఎస్ఎస్సిలో కొంచెం మనకు ప్రాబబిలిటీ అడగడు. ఓకేనా, కానీ చిన్న బేసిక్ క్వశ్చన్ కదా, అడిగితే మళ్ళీ మన వాళ్ళు చేసేవాళ్ళు లైవ్ ఎవ్రీడే చూసే వాళ్ళందరూ కూడా ఆన్సర్ చేయాలి అనేసి ఈ యొక్క చిన్న బిట్ అనేది అడగడం జరిగింది. ఓకేనా. సో ఆన్సర్ అనేది చేయండి. 2 పాచికలు విసిరినప్పుడు మొత్తం అనేది 10 రావడానికి గల సంభావ్యత ఎంత? ఓకేనా నాన్న? ఎస్ బ్రో, దేనికి? ఓకే, వెరీ గుడ్. 1/2, 1/12, 1/6. వెరీ గుడ్ లక్ష్మణ్. చెప్పాలి, ఇంకా చేయాలన్నా? సుకుమార, సాయి కుమార్, శ్రావణి, చెప్పాలి, ఇంకా చేయాలి. ప్రతి ఒక్కరూ చేయాలి, ఆన్సర్ చేయాలన్నా. చాలామంది లైక్ చేయలేదు వీడియోని, ఇంకా లైక్ చేయాలన్నా ప్రతి ఒక్కరు. ఆప్షన్ సి ఎవరు? విష్ణు, బారిటో 1/12. వెరీ గుడ్, రైట్. ఒకసారి చూద్దామా? రైట్, ఇక్కడ 2 పాచికలు ఎగరేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 పాచిక ఎగరేసినప్పుడు దాని యొక్క ఫేసెస్ ఎన్నన్నా? 6 ఉంటాయి. సో 1 పాచిక ఎగరేసినప్పుడు దానికి 6 తలలే వస్తాయి. 2 పాచికలు ఎగరేసినప్పుడు 6 స్క్వేర్ నన్న, సో 36 వస్తుంది డినామినేటర్. 3 పాచికలు ఎగరేసినప్పుడు 6 క్యూబ్ వస్తుంది, సో 216 వస్తుంది ఇక్కడ డినామినేటర్లో, అంటే ఈ ప్లేస్లో. మరి ఇక్కడ నాకు 2 పాచికలు అన్నాడు. 2 పాచికలు అంటే ఎంత వస్తుంది డినామినేటర్లో? 36. అది ఫిక్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఏమన్నాడంటే 2 పాచికలు ఎగరేసినప్పుడు మొత్తం 10 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాచిక, సెకండ్ పాచిక అనుకుంటే, సో దీనిపై మొత్తంగా మనకు ఉండే నెంబర్స్ ఏంటన్నా అంటే 1 2 3 4 5 6 ఇవే కదా ఉంటాయి, అంతేనా? రైట్. నాకు 10 రావాలంటే ఫస్ట్ దానిపైన ఒకవేళ 4 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత రావచ్చు? 6. ఒకవేళ ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ 1. ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 5. సారీ ఇక్కడ 5. ఓకేనా? రైట్. ఇంకా
ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, ఇక్కడ 4. ఓకే, సో ఇంకేవైనా కలిపితే మనకు 10 అవుతాయా? ఏవైనా 2 పాచికలు కలిపినప్పుడు 10 అవుతాయా? ఇంకేమైనా వస్తాయో చెప్పండి ఒకసారి. ఓకేనా? హాయ్ శేఖర్, హాయ్ నాన్న. అంతే కదా, ఇంకేమైనా వస్తాయా? ఇక్కడ ఇచ్చిన నెంబర్లే కలపాలి. 10 కావాలంటే మళ్ళీ ఏవేవో కలిపకూడదు. ఒక పాచిక ఎగరేసినప్పుడు మనకు వచ్చేటటువంటి నెంబర్లు 1 to 6. ఈ నెంబర్లు ఏవైనా 2 నెంబర్లు కలిపితే 10 రావాలి. అంటే 3 కదా వచ్చేది. సో ఎన్ని వచ్చాయన్నా? 3 పెయిర్స్ వచ్చాయి. అంటే మొత్తం 3 వచ్చాయి. మరి ఎన్నిసార్లు పోతుంది ఇది? 12 సార్లు. అంటే 1/12 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, సో ఎవరైనా సరే తెలియని వాళ్ళు తెలుసుకోండి అన్న. ఓకే, సో 1/6 చెప్పారు కొంతమంది. సో 36 చెప్తాం. ఎవరు ఏంటది? శ్రావణి. ఓకే, 2 డైస్ చెప్తా ఉన్నావా? రైట్ నాన్న. 2 వరుస బేసి సంఖ్యల సగటు అంట 27. కొంచెం లాజిక్ ఆలోచించండి. జాబితా నుండి చివరి సంఖ్యను తీసివేస్తే మిగిలిన సంఖ్యల యొక్క సగటు ఎంత? ఓకే, రైట్. ఏమడుగుతా ఉన్నాడు చూడండి. 7 వరుస బేసి సంఖ్యల సగటు 27. వరుస అంటే మొదటి 7 అని కాదు, అక్కడ 7 వరుస బేసి సంఖ్యల యావరేజ్ 27. అయితే జాబితా నుండి చివరి సంఖ్యని తీసేశారంట. మిగిలిన సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడుగుతా ఉన్నారు ఇక్కడ. ఓకేనా? సో ఆన్సర్ చేయండి. ద యావరేజ్ ఆఫ్ 7 consecutive odd numbers is 27. If the last number is removed from the list, then the average of the remaining numbers. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. చేయాలి. శ్రావణి పప్పల. ఆప్షన్ ఏ అంటే ఏ బిఫోర్ క్వశ్చన్ 8th క్వశ్చన్ 9th క్వశ్చన్ అన్న. చేయాలి, ఆన్సర్ చేయాలన్న. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. గుడ్. ఏ చెప్తా ఉన్నారు, సి చెప్తా ఉన్నారు. అండ్ ఓకే, రైట్. చూద్దాం ఒకసారి. రైట్, దీన్ని ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం. అయితే ఒకసారి చూడండి అన్న. సో ఎక్స్, సో ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 5, 4, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 6, 1 2 3 4 5 6, 1 2 3 అండ్ ఎక్స్ ప్లస్ 7. 7 వరుస సంఖ్యలు ఇచ్చాడు ఇక్కడ. యావరేజ్ ఎంత? 27. 7 కాబట్టి ఇంటూ 7. సో ఏమొస్తుంది ఇక్కడ? 7 49, 7 14, 18, 189. సో 1 2 3 4 5 6 7, 7x ప్లస్ 2 5 9 14 20 27 ఈక్వల్స్ టు 189. 7x ఈక్వల్స్ టు 27 తీసేసామనుకోమా 2 6 1. అంతేనా? తప్పు చేసామా? సో ఇలా చేసుకోండి. కూర్చున్నారు అనుకోండి, మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇదంతా టైం వేస్ట్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇదంతా టైం వేస్ట్ వర్క్. బట్ మరి ఎలా చేయాలి సార్ అంటే ఒకసారి చూడండి. ఆల్రెడీ మనకి యావరేజ్ ఎంత? 7. అంటే 1 2 3 4 5 6 7 8 నెంబర్లు అన్నాడు కదా. సో యావరేజ్ అంటే ఏంటి? మిడిల్ టర్మే కదా. సో దీని యొక్క యావరేజ్ ఎంత అంటే 27. మరి నాకు ఇక్కడ నెంబర్స్ రాసామనుకోండి ఒకసారి. ఇది 25 23 21, ఇక్కడ 29 31 33. మరి లిస్ట్లో ఉండేటటువంటి లాస్ట్ నెంబర్ ఎంత? 33. రిమూవ్ చేశారంట. రిమూవ్ చేసేస్తే ఇప్పుడు వచ్చేటటువంటి యావరేజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూస్తే సో నాకు ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయంటే మిడిల్ 2 టర్మ్సే కదా మన యొక్క యావరేజ్ అవుతుంది. సో మిడిల్ 2 టర్మ్స్ ఎంత? ఈ 2. అంటే 25 ప్లస్ 27 ఎంత అవుతుంది ఇక్కడ అంటే 52 అవుతుంది. 52/2 అంటే ఎంత? 26. సో 26 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే, ఏం అడుగుతూ ఉన్నాడో అది అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరు. ఏం అడుగుతూ ఉన్నారు అసలు అక్కడ? ఏం మనం ఫైండ్ చేయాలి? ఈచ్ పాయింట్ అనేది నీట్గా క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ.
మరలే దీన్ని ఎక్స్ +1 x+3 x+5 అదంతా టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో అలా చేసిన ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి మొదటి ప్లేస్లో సెకండ్ థర్డ్ 1 అలా పెట్టాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, ఎస్, రైట్. 6, 9 మరియు 15 ద్వారా భాగించబడే అతి చిన్న సంఖ్యను ఖచ్చితంగా వర్గంగా మార్చడానికి దానికి కలపవలసిన అతి చిన్న సంఖ్యను కనుగొనండి. ఓకేనా? గుడ్ ఈవినింగ్ కీర్తన గారు, గుడ్ ఈవినింగ్. రైట్, చూడండి. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ షుడ్ బి యాడెడ్ టు ద స్మాలెస్ట్ నెంబర్ divisible by 6, 9 and 15 to make a perfect square. ఒక ఖచ్చిత వర్గం అయి ఉండాలంట. సో ఖచ్చిత వర్గం అక్కడ ఇచ్చేటటువంటి నెంబర్ల యొక్క ఖచ్చిత వర్గం అవ్వాలి. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ చేయాలి, ఆన్సర్ చేయాలి. వెరీ గుడ్. శ్రావణి, హిమ, అనిల్ కుమార్, జోష్, లక్ష్మణ్, భాను, యశోధ, గణేష్, బారిటో, నాగేష్, పవన్, కీర్తన, గోపి, మహేశ్వరి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ సూపర్ నాన్న, అసలు స్పీడ్గా. సో వీడియో లైక్ చేయాలి. యష్ 10. వెరీ గుడ్. సో ఒక్కరు 10 చెప్పారు. ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే ఒక స్మాలెస్ట్ కానీ లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలి అంటే కొన్ని నెంబర్స్ ఇచ్చి ఏం చేయాలి? ఫస్ట్ మనము ఎల్సిఎం అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇచ్చేటటువంటి నెంబర్లు 6, 9, 15. ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఏమవుతుంది? 90. ఎల్సిఎం ఎంత? 90. తెలియకపోతే ఏం చేద్దాం? రైట్. సో 6, 9, 15. ఎల్సిఎంలో కూడా మనం చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో హైయెస్ట్ నెంబర్ ఏది? 15. సో 15 2 జా 30. 30 అనేది ఈ రెండు నెంబర్తో కట్టవట్లా. 15 3 జా 45. 15 4 జా 60. 15 6 జా 15 5 జా 75. 15 6 జా 90. ఓకేనా? సో 90 అనేది రెండు నెంబర్తో కట్ అవుతుంది కాబట్టి నా ఎల్సిఎం ఎంత? 90. లేదు సార్ నేను ఎలా చేసుకుంటానంటే అలా చేసుకుందాం. సో 3 2 6, 3 3 9, 3 5 10. ఇంకేవి కట్ అవ్వవు. సో 3 2 6, 6 3 18, 18 5 90. అంటే నాకు వచ్చేటటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఎంత? 90. కానీ ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి? దీనికి 10 యాడ్ చేయాలి. సో ఏమొస్తుంది మరి అక్కడ? సారీ, ఎంత? 100 వస్తుంది. 100 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఏం యాడ్ చేయాలి మరి? 10 అనేది యాడ్ చేయాలి. ఓకే. సో చాలామంది 9 చెప్పారు నాన్న. ఓకే, వాయిస్ నాట్ కమింగ్ సార్. ఎవరు? గణేష్ గారు. ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి అన్న. సో అందరికి మా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఎస్, వెరీ గుడ్. సో అర్థమైందా? మ్యాక్సిమం మీరు అందరూ 9 పెట్టారు. 9 అనేది కాదు. ఓకే, అక్కడ ఏం అడిగాడు ఒకసారి చూడండి అన్న. ఓకేనా? సో 10 అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. ఎల్సిఎం ఎంతనా? 90. ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే దానికి ఏం యాడ్ చేయాలి? 10 కదా యాడ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే ఎలా నాన్న? ఓకేనా? సో తెలుసుకోండి. ఓకే, ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే నాన్న, క్లియర్. ఎస్, ఓకే. చాలామంది 9 పెట్టారు. ఓకేనా? ఎస్ నాన్న, వెరీ గుడ్. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. ఒక పాల వ్యాపారి 70 లీటర్ల పాలను 630 రూపాయలకు కొని అందులో 5 లీటర్ల నీటిని కలిపాడంట. ఆ తర్వాత అతను దాని లీటర్కు 9 రూపాయల చొప్పున విక్రయిస్తే అతనుకు ఎంత శాతం లాభం వస్తుంది? ఓకే. సో అడిగేటటువంటి చూడండి, ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తా ఉన్నాడు? ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఓకే, సింప్లిఫికేషన్,
పర్సంటేజ్. ఈ 5 టాపిక్లు బాగా చదవాలి నాన్న. ఈ 5 టాపిక్లు చదివితే మీకు ఆల్మోస్ట్ 12 క్వశ్చన్స్ వస్తాయి. చాలా మోస్ట్లీ 15 వరకు వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది అక్కడ. అర్థమైందా? సో ఈ 5 టాపిక్లు బాగా చదవండి అర్థమెటిక్ నుంచి. సో మీకు అట్లీస్ట్ వేసుకున్న 12 to 15 అయితే వచ్చేస్తాయి ఈ 5 టాపిక్ల నుంచి. ఓకే, ఆప్షన్ డి 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 డి. వెరీ గుడ్ నాన్న. రైట్. సో చాలామంది ఒకసారి చూద్దామా. సో 70 లీటర్లు ఎంత? సో 70 లీటర్లు 630 రూపాయలు అంట. అంటే 1 లీటర్ ఎంత మరి? 9 రూపాయలే కదా, అంతేనా? రైట్. మరి 9 రూపాయలకి కొని 9 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు అంటే వీడు. 9 రూపాయలకు కొనేసి 9 రూపాయలకి అమ్మితే మరి లాభం ఎక్కడ వచ్చినట్టు? రాలేదు కదా అనేసి అక్కడ ఆప్షన్ ఉందనుకో, నువ్వు పెట్టేస్తావు. కానీ అక్కడ చూస్తే 70 లీటర్లకు తను ఎన్ని లీటర్ల లాభం పొందుతా ఉన్నాడు? మరి 5 లీటర్లు అనేది లాభం పొందుతా ఉన్నాడు. అంటే తను కొనేటటువంటి 70, తను వాటర్ ఒక 5 కలిపాడు. సో ప్రాఫిట్ ఎంత మరి? 5 లీటర్లు. కొనేటటువంటి విలువ ఎంత? 70 ఇంటూ 100. సో 0కు 0 క్యాన్సిల్. అంటే 50/7 అంటే ఏమొస్తుంది నాన్న? 7 1/7 అనేది వస్తుంది. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. లక్ష్మణ్, నగేష్, శ్రావణి, బారిటో, మహేశ్వరి, శ్రావణి, పప్పల, జస్, నైస్ నాన్న. సో దీన్ని మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ, సార్ 9 రూపాయలు, ఇక్కడ 630 రూపాయలు కొన్నాడు సార్. సో 75 రూపాయలు సార్ ఇంటూ మరలా 9 సార్, అంటే 75 లీటర్లు కదా, అదొక 70, ఇదొక 5 లీటర్లు. మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేస్తారు, మైనస్ చేస్తారు, ప్రాఫిట్ వచ్చింది. సో అది బై కాస్ట్ ప్రైస్ 630 ఇంటూ 100. సో అదే వస్తారు. ఎందుకు చెప్పండి, అది అంత టైం వేస్టే కదా. సో తను ఎంత కొన్నాడో అంతకే అమ్ముతా ఉన్నాడు. కానీ లాభం ఎక్కడ? లీటర్స్లో లాభం. సో దానినే ప్రాఫిట్లో కన్వర్ట్ చేసుకున్నాడు. ఓకే, రైట్ నాన్న, వెరీ గుడ్, సూపర్, అసలు వెరీ గుడ్ నాన్న. సో ఎవరైనా నగేష్, ఓకే, ఏ సూపర్ నాన్న. సో లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. సో చూసే వాళ్ళందరూ లైక్ చేయాలన్నా. రైట్. మనకు మెన్సురేషన్ నుంచి 2 లేదా 1 లేదా 2 వస్తాయి కంపల్సరీగా. ఎస్ఎస్సి పరంగా 2 లేదా 1 అయితే పక్కా. ఓకే, బట్ చూడాల్సింది ఏంటి సార్? 3D మీదే ఫోకస్ చేయండి. సో 3D పైనే మీకు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు ఎస్ఎస్సి. ఓకే, ఎస్. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏం అడిగాడని. సో 12 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల ఎత్తు ఉన్న గదిలో ఉంచగలిగే అతి పొడవైన స్తంభం పొడవు ఎంత? ఓకేనా? సో 9 మీటర్ల పొడవు అంట, 8 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల ఎత్తు. ఓకే, అయితే గదిలో ఉంచగలిగే స్తంభం, పొడవైన స్తంభం ఎంత? ఇలా కర్ణం అన్నమాట. అది స్తంభం అంటే ఏంటి? కర్ణం, డయాగ్నల్. చెప్పేసి అన్న 17 మీటర్స్. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. 17, సూపర్. సో కర్ణానికి ఫార్ములా ఏంటి? డయాగ్నల్కి ఏం అడిగాడు? సో డయాగ్నల్కి ఏంటన్న మరి? సో డయాగ్నల్ అడిగాడు కాబట్టి √L² B² H². ఓకే, రైట్. సో 12² 144 ప్లస్ 8² ప్లస్ ఇక్కడ. సో 12² ప్లస్ 8² ప్లస్ ఇంకేమిచ్చాడు? 9² √. ఓకేనా? రైట్. సో 144 64 81. సో ఎంత అంటే ఇక్కడ 9. సో 18 289 √. సో √289 అంటే 289 దేని యొక్క స్క్వేరు? 17 యొక్క స్క్వేరు. ఓకేనా?
సో వెరీ గుడ్. సో ఇంకొక కొంతమంది ఎలా చేస్తారో ఒకసారి చూడండి. సార్ 12 స్క్వేర్ సార్, 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ సార్. దీన్ని నేను ఎలా రాస్తాను సార్ అంటే 12 ప్లస్ 8 ప్లస్ 9 సార్ హోల్ స్క్వేర్ సార్ రూట్ అవర్ అండి. సో రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది సార్. అండ్ ఇక్కడ 29 సార్. నాకు ఆన్సర్ 29 సార్. ఆప్షన్ ఉంటే కొంతమంది పెట్టేస్తారు. ఓకేనా? సో అది ఎప్పుడు కూడా రాంగ్ నాన్న. ఓకేనా? ప్లస్ ఉంది కాబట్టి ఆలోచించాలి. ఓకే, ఎస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్. హాయ్ నబీ. హాయ్ నాన్న. హాయ్ నబీ. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ నాన్న అసలు. సో వీడియో లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయాలి, చూసే వాళ్ళు అందరూ లైక్ చేయాలన్నా. ఓకే రైట్, చూద్దామా నెక్స్ట్. గ్రామం ఏలో ధాన్యం నిల్వ 21 రోజుల పాటు ఉంటుందంట. కాగా గ్రామం బిలో నిల్వ 28 రోజుల పాటు ఉంటుంది. తదను అనుగుణంగా 2 గ్రామాలకు ఒకే ధాన్యం ఇస్తే దాని నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది? దాని యొక్క నిల్వ ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఈసారి పేపర్ ప్రీవియస్ పేపర్ లాగా ఉంటుందా? ఆఫ్ కోర్స్ నాన్న, అలానే ఉంటుంది. పేరు మార్చాడు ఇడిక్వాలిటీ అని, జస్ట్ ఎనఫ్ అంతే. సో పేరుతో మనకేం సంబంధం లేదు. ఓకేనా? వెరీ గుడ్. ఎవరు? రామ్. ఆప్షన్ బియా? 12 డేసా? వెరీ గుడ్ అన్న. చరణ్. బారిటో ఏంటది? ఎస్, వెరీ గుడ్ నాన్న. చందు బియా? వెరీ గుడ్. ఎవరు? చరణ్. ఆప్షన్ ఏ చెప్తా ఉన్నారు. 14. ఓకే, ఒకసారి చూద్దాం. రైట్, ఇది కూడా టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రకారమేనన్నా. ఇక్కడ ధాన్యం అన్నాడు, నిల్వ అన్నాడు కదా అని మనం ఎక్కువ ఆలోచించే అవసరంలా. సో ఏ అనేది ఉంది ఇక్కడ. సో తను 21 రోజులు, బి అనేది 28 రోజులు. రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 84 రోజులు. సో 21 4లు, 28 3లు. అంటే ఇద్దరు కలిసి అన్నాడు కాబట్టి 7. సో ఇది 1 7 12. సో 12 అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నన్ను. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకేనా? రైట్, వెరీ గుడ్. గుడ్ రైట్, మంచి క్వశ్చన్ వచ్చింది చూడండి ఇక్కడ. ఇఫ్ 1 + 2 + 3 + so on 100 ఈక్వల్స్ టు x, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. 1 + 2 + 3 + so on 100 ఈక్వల్స్ టు x అయితే x యొక్క విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారండి. ఓకేనా? హాయ్ చందు. వెరీ గుడ్ గణేష్. శ్రావణి, లక్ష్మణ్, సతీష్, యశోధ, శ్రావణి, పప్పల, గోపి, రాతోడు, అంకిత. వెరీ గుడ్ నాన్న. అంకిత, అఖిల, నగేష్, విష్ణు, జోష్, ఈశ్వరి, పవన్. వెరీ గుడ్ అలా 5050నా? సూపర్ నాన్న అసలు, వెరీ గుడ్. సో రైట్, నేను ఒకటి అడుగుతాను చెప్పండి. సో ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ముకు ఫార్ములా ఏంటి? ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ యొక్క సమ్ముకు ఫార్ములా ఏంటి? మొదటి సహజ సంఖ్యల మొత్తం మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా కావాలి. ఓకే, వెరీ గుడ్ నాన్న. సో ఫార్ములా చెప్పాలి. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. గుడ్, వెరీ గుడ్ శ్రావణి. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా. ఓకే రైట్, అంటే 1 2 3 so on కలిపేసుకొని కూర్చోకూడదు అక్కడ. 1 to 100 కదా. సో ఏంటి మరి? n × n + 1/2. ఓకే, సో n ఎంతనన్నా? లాస్ట్ టర్మ్ 100.
101/2. సో ఎంత 50. అంటే ఏమొస్తుంది లాస్ట్లో 0550. ఓకే, సో 5050. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, లక్ష్మణ్ nx n+1 2n+1/6. లక్ష్మణ్ ఏం చెప్పినావు? కట్ చేసుకోవాలా నేను అవన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్గా చెప్పాలని చూస్తున్నావా? ఓకే రైట్, చూడన్నా. సో 1+1/1+1/5 ఎంత? సింప్లిఫికేషన్. సో 1+1/1+1 ఎంత విలువ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. సో మనకు ఫస్ట్ అండ్ నేచర్ అంటే వరుస నెంబర్లు ఎప్పుడైనా అడిగితే సో దాని యొక్క గరిష్ట నెంబరు దానికి ఒకటి కలిపి /2. ఓకేనా, ఇది మనకు ఫార్ములాతో ఎన్ని ఫార్ములానైనా గుర్తుపెట్టుకుంటాం నాన్న. ఓకేనా, సో అవన్నీ ఫార్ములాస్ నేర్చుకున్నంత వరకే. ఓకే రైట్. సో 1+1/1+1/5 విలువ ఎంత? చెప్పేసేయాలి, ఆన్సర్ చెప్పేసేయాలి. ఈజీ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. వెరీ గుడ్ రైట్. ఒకసారి దీన్ని చూద్దామా? రైట్ నాన్న. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి, అంతే కదా? ఓకే రైట్. సో 1+1 దీన్ని సాల్వ్ చేస్తే 5 1 5 + 1 6/5. ఈ 5 పైకి పోతుంది కదా ఇప్పుడు, అంటే 1+5/6. 6 1 6 + 5 11/6. 11/6. ఇక్కడ 2 లెవెల్స్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ మరి ఇంకా ఎక్కువ లెవెల్స్ ఇస్తే అప్పుడేంటి పరిస్థితి? ఓకే, దీన్నే వేరేలా కూడా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చేటటువంటి నెంబర్లు రాసానా? సో 1 5. ఎన్ని ప్లేసులు ఖాళీ ఉన్నాయి? 1 2. సో ఆ 2 ప్లేసెస్ రాసుకోండి. సో 5 + 1 సారీ ఈ రెండింటిని కలిపితే ఎంత? 6. ఈ రెండింటిని కలిపితే ఎంత? 11. సో ఈ రెండింటిని ఇలా రాసేసేయండి, అంటే 11/6. 11/6. ఓకేనా? సో డైరెక్ట్ ఆన్సర్ అది, అర్థమైందా? సో మొత్తం అవసరంలా ఎన్ని ప్లేసులు అయితే ఉన్నాయో అది రాసి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒకటి ఇచ్చాను, ఇక్కడ ఇస్తాను చూడు. 1+1/1+1+1+1+2/3. What is the value? 1+1/1+1+1+1+2/3. What is the value? ఓకే రైట్, చెప్పేసేయండి ఆన్సర్. దాని యొక్క ఆన్సర్ చెప్పండి అన్న. రైట్, నాకు ఈ ఆన్సర్ కావాలి. 1+1/1+1/1+1+1+2/3 దీని యొక్క విలువ ఎంత? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రా, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. జైరామ్, అంకిత, వెరీ గుడ్. 21 సతీష్ 21, వెరీ గుడ్. ఒకసారి చూద్దామా? రైట్. సో లాస్ట్ నెంబర్లు ఏంటి? 2 and 3. అది రాసుకో. 1 2 3 4 4 ప్లేసెస్ పెట్టుకోండి. మీ అందరికి కొంతమంది తెలిసే ఉంటుంది. ఈ రెండింటిని ఏం చేయాలి? +5. ఈ రెండింటిని ఏం చేయాలి? +8. ఈ రెండింటిని +13. ఈ రెండింటిని ఏం చేయాలి? +21. సో ఆన్సర్ ఈ రెండింటిని ఇలా రాయాలి, అంటే 21/13. 21/13. ఓకేనా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ సార్. ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ చెప్తారు సార్? ఆఫ్లైన్ విశాఖపట్నం, అనకాపల్లి, పలాస, విజయనగరం. ఒకవేళ టోటల్ 1 వస్తే సార్, అర్థం కాల. టోటల్ 1 వస్తే ఈ టోటల్ 1 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడా?
ladder approach method, sir. Good. ఓకే రైట్, దీని ఆన్సర్ చెప్పాలి. సో 1152 నష్టాన్ని ఏబిసిల మధ్య నిష్పత్తి 7:8:9 అయితే నిష్పత్తిలో విభజించాలి. అప్పుడు ఏ యొక్క వాటా ఎంత? చిన్న క్వశ్చన్ ఇది. పలాస ఎక్కడ సార్? హరిపురం నాన్న. ఓకే, సో ఒక విలువని 3 భాగాలుగా వివరించారంట. 7, 8, 9 నిష్పత్తులు విభజించారు. అయితే ఏ యొక్క వాటా ఎంత? చిన్నదే కదా, అంటే మొత్తం విలువ అక్కడ ఇచ్చారు 1152 రూపాయలు. 1152 రైట్. మొత్తం పార్ట్స్ ఎన్ని ఇక్కడ? సో 15 + 9 24 పార్ట్లు. సో 115052. అయితే నాకు ఇప్పుడు కావాల్సింది ఏంది? ఏ యొక్క వాటా ఎంత అంటే 7 పార్ట్లు ఎంత? సో 7/24 ఇంటూ 1152. 4 ఎక్కం చూద్దామా? 4 6 24, 4 2 8, 4 8 32, 4 8 32. 6 ఎక్కం చూద్దాం. 6 4 24, 6 8 48. అంటే 7 8 ఎంత? 56. ఫస్ట్ డిజిట్ 6 రావాలి. ఫస్ట్ డిజిట్. సో ఫస్ట్ డిజిట్ 6 రావాలి. ఓకేనా? వెరీ గుడ్. సో ఫస్ట్ డిజిట్ 6 రావాలి. లేదా 7 కాబట్టి 7 మల్టిపుల్ వెతుక్కుందాం. ఓకేనా? సో 7 మల్టిపుల్ వెతికిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఏ అడిగాడు? ఏ యొక్క పార్ట్స్ ఎంత? 7 పార్ట్స్. 7 ఏదైతే కట్ అవుతుందో అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దామా? జయంత్, ఎస్ నాన్న. సో అంటే అది ఒకటి చూడండి, అక్కడ 1 ప్లేస్ ఉంది కాబట్టి ఈక్వల్గా అన్నింటిలో ఒకటే ఉంది కాబట్టి మనం ఒకలా చేసాం. సో డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఒకలా చేయాల్సి ఉంటుంది. అంటే 1 2 3 అలా ఉందనుకోండి, అప్పుడు మరలా వేరేలా చేయాలి. ఓకేనా? సో డిఫరెంట్గా ఉంటే ఒకలా చేయాలి, ఒకేలా ఉంటే ఒకలా చేసుకుంటాం. ఓకేనా సార్? మీరు విజయనగరంలో స్పెషల్ క్లాస్ ఇచ్చేయండి సార్. శంకర్ శివ, సారీ నాన్న, నా శివగారు ఖాళీ లేదు నాకు అసలు. ఓకే రైట్. చూడండి, ఒక వస్తువు అంట 2500 రూపాయలు కొనుగోలు చేయబడింది. దుకాణదారుడు దాన్ని మార్కెట్ ధరపై 12% డిస్కౌంట్ ఇచ్చాడంట. అప్పటికి 10% లాభం పొందాడు. అయితే వస్తువు యొక్క మార్కెట్ ధర ఎంత? కొనుగోలు చేశాడు, ఇది కాస్ట్ ప్రైస్. డిస్కౌంట్ ఇచ్చాడు 20%, 12%. ప్రాఫిట్ ఎంత? 10% లాభం. అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? ఓకే, ఎస్ నాన్న చెప్పాలి సార్. ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి? నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ సతీష్ గారు. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయండి, టైం మేనేజ్మెంట్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ నాకు అడిగితే ఎగ్జామ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, ప్రతిరోజు ఎగ్జామ్సే రాయాలి. ఓకేనా సార్? గ్రూప్ డి ప్రిపరేషన్ ఎలా చేయాలో చెప్పండి. గ్రూప్ డి ప్రిపరేషన్ వచ్చేసి 2026 గ్రూప్ డి అయితే మనకు మ్యాక్సిమము నాకు తెలిసినంత వరకు 2026 ఎగ్జామ్ గ్రూప్ డి వచ్చేసి, అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయింది కాబట్టి స్టేటస్ రావడానికి నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత 3 నెలలు, తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి 2 నెలలు, మొత్తంగా మీకు 5 నెలల టైం ఉంటుంది. అంటే మీకు 8వ నెల లేదా జూలైలో గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ మనకి ఎన్టీపీసీ టెక్నీషియన్ ఉంది. సో ఆ డేట్లతో మీరు పోల్చుకున్నట్లయితే ఎగ్జామ్ డేటు లాస్ట్ డేట్ అయినప్పుడు తర్వాత మినిమం 3 నెలలు, అంటే 90 నుంచి 120 రోజుల మధ్యలో మనకు స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా గ్రూప్ డి కూడా మనకు మార్చ్తో ఎండ్ అవుతే 3 నెలలు, అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్.
సో 3 నెలలు కంప్లీట్ అయితే మీకు ఎగ్జామ్ స్టేటస్ అనేది వస్తుంది. అండ్ జూలై ఆగస్ట్లో అయితే గ్రూప్ డి ఎగ్జామ్ పెట్టడానికి హోప్ ఉంది అక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది చూద్దాం ఒకసారి. రైట్. సో కొనుగోలు ఎంత 100% అంటే 2500 రూపాయలు. డిస్కౌంట్ ఎంత 12% ఇచ్చారు. అయితే తగ్గింపు ఇచ్చిన తర్వాత 10% లాభం పొందుతూ ఉన్నారు. అయితే వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత? ఓకే ఒకసారి చూద్దాం. సో 12% డిస్కౌంట్ ఇచ్చారంటే 85%. నా కాస్ట్ ప్రైస్ ఎంత 2500 రూపాయలు. నాకు ప్రాఫిట్ 10% రావాలంటే 110% ఎంత? సో 110/88 ఇంటూ 2520. సో 11 10ల 11 8లు. సో 8 ఎక్కం 4 ఎక్కంలో 4 రెండ్లు 4 6లు 24, 4 2 8, 4 5 20. సో 2 1ల 2 5లు. సో అది 5లు 25, 5 2 10 ప్లస్ 12 25. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 25 రావాలి. సో 25 రావాలి లాస్ట్ 2 డిజిట్స్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. ఓకే సార్ ఏఎల్పి ఎగ్జామ్ లాస్ట్ టైం లాగే ఉంటుందా సార్? అఫ్కోర్స్ నాన్న వినోద్ గారు అలానే ఉంటుంది. సో మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేసినా క్వాలిఫై అయిపోతారు. ఓకే వెరీ గుడ్ సార్. మీ క్లాస్ 0 to 0 నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ హీరో లాగా వచ్చేసి శివ గారు 0 to 0 కాదు 0 to హీరో. ఓకే అంటే నేను బాగా చదివిన వాళ్ళని లో చేస్తున్నట్టు మీరు పెట్టిన కామెంట్ అనేది ఉంది. ఓకేనా 0 to హీరో అనాలి. చంటి సార్కి జై. రమణ. ఓకే రైట్. చూడండి నెక్స్ట్ వన్ చూద్దామా. ఒక వస్తువు వరుసగా 10% మరియు 30% 2 సార్లు ధర పెంచిన తర్వాత 20% తగ్గింపుతో 2288 రూపాయలకు విక్రయించబడింది. అయితే వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? An article is sold for 2288 at discount of 20% after 2 successive markups 10% and 30%. Find the cost price. ఓకే వెరీ గుడ్ నాన్న. చేయాలి ఆన్సర్ చేయాలి. చంటి శివ సార్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం మన విజయనగరం జాబ్ కరెంట్ వచ్చాక మన కోసం చేయండి సార్. ఓకే నాన్న శివ గారు. రమణ థ్యాంక్ యూ. సారీ సార్ టైపింగ్ మిస్టేక్. 80 వస్తే క్వాలిఫై అవ్వచ్చు అన్న. దేనికి శివారెడ్డి గారు 80 దేనికి? ఎస్ఎస్సీనా లేకపోతే ఆర్ఆర్బీనా? సో 2 ఉన్నాయి కదా మన దగ్గర. ఓకే రైట్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ చెప్పాలన్నా శ్రావణి 4, మహేశ్వరి, పరమేశ్వర్, మోహన్ వెరీ గుడ్ నాన్న. చందు రైట్. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ 10% మరియు 30% పెంచారంట. అంటే కాస్ట్ ప్రైజ్ అడిగాడు అంటే ఎక్స్ అడిగాడు నాకు. సో ఎక్స్ అంటే 10% పెంచారు 110/100 ఇంటూ 130/100 ఇంటూ మరలా ఏం చేశారు 20% తగ్గింపు అంటే 80/100. ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఎంత పర్సంటేజ్ పెంచితే 100 కలపండి, ఎంత తగ్గించారంటే 100 తీసండి. అప్పుడు ఇచ్చేటటువంటి విలువ అనేది విక్రయిస్తే ఈక్వస్ట్ అవతలేస్తారు, కాస్ట్ ప్రైజ్ ఇస్తే ఇక్కడ వేస్తారు. ఓకే రైట్. ఇప్పుడు నాకు విక్రయించబడిన వాల్యూ ఇచ్చాడు అక్కడ. సో 2288 అదేనా రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్, ఈ 0కి ఒక 0 క్యాన్సిల్. సో 11 ఎక్కం చూద్దాం. సో 11 2 22, 11 8 88, 8 ఎక్కంలో 13 1 13, సారీ 8 1 8 2 16, 8 6 48. సో 13 1 13 2 అంటే నా ఆన్సరు 2 తప్ప ఇంకేది రాకూడదు స్టార్టింగ్లో. సో స్టార్టింగ్ 1 ఉంది, స్టార్టింగ్ 1 ఉంది, స్టార్టింగ్ 1 ఉంది, స్టార్టింగ్ 2 ఉంది. ఎస్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఎవరు అడగరు, గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చేటటువంటి ఆన్సర్ టిక్ పెట్టామా లేదా అంతే. ఇది ఒక్కటే అబ్జర్వ్ చేయండి.
సో ఆన్సర్ టిక్ పెడితే ఆన్సర్ అయిపోయినట్టే. సొల్యూషన్ మనం కావాలంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పడం కోసం మాత్రమే సొల్యూషన్ అనేది నేర్చుకోవాలి. ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది సెకండ్స్లో పెట్టామా లేదా? ఓకే, ఎస్ నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూద్దామా? గుడ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3 ప్లస్ √27 ప్లస్ √73 ప్లస్ √64. విలువ ఎంత? సింపుల్ క్వశ్చన్ అనేది, చాలా చిన్న క్వశ్చన్. మోహన్, ఓసీ ఈడబ్ల్యూఎస్ పక్కా 80 మార్క్స్ వస్తాయి ఈసారి, పక్కా పోస్టులు. మోహన్ గారు 80 వస్తే ఎస్ఎస్సి క్వాలిఫై అవ్వచ్చా జనరల్ కేటగిరీ? కష్టం అండి. శివారెడ్డి గారు 80 వస్తే కష్టం, ఎందుకంటే వేకెన్సీస్ మీకు అప్రాక్స్గా 40,000 ఉన్నాయి ఇప్పుడు. అంటే ఏంటి, ఇచ్చిన 23 ప్లస్ ఇంకొక 15 కలిపి అప్రాక్స్గా ఒక 40,000 దగ్గరకు వెళ్తూ ఉంది. అంటే ఓవరాల్గా 80 వరకు ఓకే, కానీ మెరిట్ లిస్ట్ అయితే పోతుంది, మళ్ళీ గ్రౌండ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ఈసారి మీకు 95 ప్లస్ ఉంటుంది ఎస్ఎస్సి. ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. 80 టార్గెట్ కాదు మీది, 120 టార్గెట్. సో 120 టార్గెట్ పెట్టుకొని చదవండి, ఈజీగా క్వాలిఫై అవుతారు అండ్ ఉద్యోగం కూడా వచ్చేస్తుంది. ఓకేనా సార్? గ్రూప్ డీకి ఫస్ట్ ప్రిపరేషన్ దేనికి ఇవ్వాలి? ఆల్రెడీ వీడియో చేశాను చూడండి చందు గారు. బట్ జనరల్లో హైయెస్ట్ మార్క్స్ చూస్తారు బ్రో. డిఎస్ కడితే వస్తుంది సార్. ఓకే, వస్తుంది నాన్న చందు. చంటి సార్కి ఎస్ అంకిత గారు 15,000 ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. 15,000 ఓకేనా? 15,000 ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి ఎస్ఎస్సి, గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఫెబ్ 23 ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి మీకు ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ వెళ్తాయి. ఏప్రిల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా సార్? ఫీమేల్స్కి ఎంత? మా అంకిత, సో ఫీమేల్స్కి అయితే కొంచెం కట్ ఆఫ్ హెవీగానే ఉంటుందమ్మా. సో ఎందుకంటే ప్రతిసారి గర్ల్స్ విషయానికి అయితే కట్ ఆఫ్ చాలా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అబ్జర్వ్ చేయాలి. అండ్ బాగా చదవండి, ఎందుకంటే ఈసారి మాత్రం అంటే పోస్టులు ఇంక్రీజ్ అవ్వకముందు మనకు ఉండేటటువంటి వేకెన్సీ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో మీరందరూ కూడా 23,000 చూస్తున్నారేమో, ఇండివిజువల్గా చూసుకుంటే ఫీమేల్స్కి పోస్టులే లేవు అసలు అక్కడ. ఓకేనా? సో కొంచెం అంటే డిక్రేజ్ చేస్తానని అనకండి. సో చదవండి బాగా, 120 దాటడానికి ప్రయత్నించండి. సో ఓకేనా? మ్యాథ్స్ అండ్ రీజనింగ్ 80 వస్తే రిమైనింగ్ అని మీకు 100% 120 దాటేస్తాయి. ఓకేనా? వెరీ గుడ్. సో దీన్ని ఒకసారి చూద్దాం ఆన్సర్, తర్వాత కామెంట్స్లోకి వెళ్దా. సో 64 అంటే 8 వస్తుంది. 73 ప్లస్ ఇస్ 81. సో సారీ 81. సో 81 అంటే ఎంత? 9. సో 27 ప్లస్ 9 is 36. 36 means 6. సో 3 ప్లస్ 6 is 9. 9 అంటే ఎంత? 3. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, ఎస్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నెక్స్ట్ సమ్ పెట్టండి సార్. జయరామ్, ఓకే నాన్న. సార్ ఎస్ఎస్సి జీడీ పోస్టులు ఇంక్రీజ్ అవుతాయా? ఎస్ నాన్న, ఆఫ్ కోర్స్. ఓబీసీ వాళ్ళకి 80 వస్తే జాబ్ వస్తుంది. జాబ్ అయితే కంపల్సరీగా రాదు. ఎస్ఎస్సి అయితే క్వాలిఫై అవ్వచ్చు, ఓబీసీ వాళ్ళు అవ్వచ్చు అంతే. ఓకే సార్, ఎస్సీకి ఎంత ఉంటుంది? ఎస్సీకి కూడా 75 ఉంటుంది నన్ను ఈసారి, 70 to 75 అప్రాక్స్. 15,000 పోస్టులు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 15,000. ఓకేనా? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఓకే, మళ్ళీ మా సార్ చెప్పారు ఇంక్రీజ్ అవ్వలేదని అనొద్దు. ఓకేనా? సో లైవ్లో మళ్ళీ కామెంట్ చేయొద్దు తర్వాత. రైట్? ఏ బి కంటే సగం సామర్థ్యం కలవాడు మరియు బి సి కంటే 3 రెట్ల సామర్థ్యం కలవాడు. బి ఒక్కడే ఆ పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలిగితే ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఓకే, రైట్. ఏ ఈజ్ హాఫ్ ఎఫిషియెంట్ ఆఫ్ బి, who is twice as  as C. In how many days will all 3 of them
together complete a work if B alone can complete the work in 6 days. చేయాలని ఆన్సర్ చేయాలి. ఎస్టీ వాళ్ళకి 80 వస్తే జాబ్ వస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోండి. సో జాబ్ వస్తుందా రాదా అవన్నీ పక్కన పెట్టేసండి. సో ఫోకస్ అంతే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, దానిపైనే పెట్టండి. ప్రతిదీ మనకి ఇప్పుడు ఉద్యోగం మన చేతిలో వస్తుంది అంటే నాకు ఇప్పుడు 80 వస్తున్నాయి, 70 వస్తున్నాయి, 60 వస్తున్నాయి, అవన్నీ వద్దునన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేదంతా ఒకటే. ఎగ్జామ్ నీట్గా రాయాలి, 100 అబవ్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఒక 10 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే మనకి ఏమవుతుంది? సో సేఫ్ జోన్లో ఉంటామా లేదా? సో దాన్ని మైండ్లో పెట్టుకొని మాత్రమే ఆలోచించండి, ఓకేనా? సో ఏమనుకోకండి, ఓకే? సో చెప్తున్నా. సో దాన్ని మీరు ఏమి ఆలోచిస్తారంటే 80 వస్తే నాకు వచ్చేస్తుంది కదా, లేకపోతే 60 వస్తే వచ్చేస్తుంది కదా అని థాట్లో ఉంటే, ఒకవేళ అనేది కట్ ఆఫ్ అనేది హెవీగా ఉంటే ఇబ్బంది పడతాం కదా. సో మన టార్గెట్ 120+. చాలా ఈజీగా 120 అయితే తెచ్చుకోవచ్చు. ఎలా అంటున్నాను సార్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ 80 అవుట్ ఆఫ్ 80 చాలా ఈజీగా వస్తాయి. ఎస్ఎస్సి పరంగా చాలా కష్టంగా ఏమి ఇవ్వట్లే పేపరు, ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్న. ఎస్టీ 80 పక్క, ఓకేనన్న. బ్రో ఓబీసీ కన్నా జనరల్ మీరు సేమ్ కట్ ఆఫ్ బ్రో. సార్ ఎంటీఎస్కి సెక్షన్ 1 క్వాలిఫై అయితే సార్ 150. జయంత్ అర్థం సార్ ఎంటీఎస్కి సెక్షన్ 1 క్వాలిఫై అయితే సార్ 150కి. గుడ్, ఒకసారి చూద్దామా? రైట్ నాన్న. సో A:B తీసుకుందాం ఫస్ట్. సో A:B తీసుకుంటే ఏ కంటే బి సగం సామర్థ్యం కలవాడంట. ఏ బి కంటే సగం సామర్థ్యం అంటే తిని 2 అయితే తిని 1 అవుతాడు. మరియు బి సి కంటే, ఇక్కడ సి కూడా వేసేస్తున్నా, బి సి కంటే 3 రెట్ల సామర్థ్యం అంట. సో 1 ఇక్కడ ఏమవుతుంది? ఇది 2, ఇదేమవుతుంది 3. ఎందుకు? ఖాళీ ఉంటే 1 ఏమని చెప్పాను, అలా డైలీ క్లాస్ విన్నోళ్ళకి అర్థమవుతుంది అది. రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అన్న. సో 3:6:2. మనకి ఇక్కడ ఇచ్చేది ఏంటంటే రైట్. సో బి ఇదే కదా, అంటే 6 పార్ట్లు వచ్చేసి 6 రోజులు చేశాడు. సో ముగ్గురు కలిసి వెళ్తే 3, 9, 11. సో 11 ఎంత? సో 6 అనేది 6 రోజులు చేస్తే, సో 11 అనే వాళ్ళు ఎంత రోజులు చేయాలి? తక్కువ రోజులేగా చేయాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సార్ 6 6 అయితే 11 అనేది ఎంత? 11 కదా అని డౌట్ వస్తుంది. 6 వ్యక్తులు 6 రోజులు అయితే 11 వ్యక్తులు డేస్ తగ్గుతాయి. వర్క్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకేనా? పర్సనల్ అనేది ఇంక్రీజ్ అయితే డేస్ డిక్రీజ్ అవుతాయి, డేస్ ఇంక్రీజ్ అయితే పర్సనల్ ఇంక్రీజ్ అవుతారు. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రైట్, 6 అనేది 6 రోజులు అయితే 11 అనేది ఎంత? తక్కువ రోజులు కదా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ 6 అంటే సో 36/11. సో 11 3ల 33 అన్న. సో 3 0 11 2 11 2 అంటే అంతేనా? 11 3 33 అంటే 3 0 11 2 22. సో 3.27 అనేది అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్న. 3 ఎందుకు 3 వచ్చింది చాలామందికి? చూడండి ఇక్కడ ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి. సో 6 పార్ట్లు 6 అయితే 11 ఎంత? ఓకేనా? సో 6/11 ఇంటూ 6. సో ఎంతనన్నా? 36/11. సో 11 3ల 33 అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ 3 ఉంటుంది, ఇంకా 3 0. 11 2ల 22 కదా, 3.2నే కదా. 3.3 ఎందుకు చెప్తా ఉన్నారు? సో చాలామంది 3.3 చెప్పానన్నా. సో ఓకే గణేష్ వెయిటింగ్. ఓకే గణేష్ గారు. శ్రీకాంత్ హాయ్ నాన్న. సార్ ఎంటీఎస్కి సెక్షన్ 1కి జస్ట్ పాస్ అయితే చాలా, సెక్షన్ 2లో చూసి కట్ ఆఫ్ ఉంటుందా? క్వాలిఫై అవ్వాలన్నా, క్వాలిఫై అవ్వాలి అంటే కట్ ఆఫ్ అనేది ఉంటుంది. క్వాలిఫైతో పాటు కట్ ఆఫ్ కూడా ఉంటుంది. క్వాలిఫై అయితే చాలామంది క్వాలిఫై అయిపోతారు. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూడు. సో 6,400పై సంవత్సరానికి 7.5% వడ్డీ రేటుతో చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? సింపుల్ క్వశ్చన్, స్పీడ్గా చేయండి అన్న. ఎస్ఎస్సి జీడీకి రీజనింగ్ టాపిక్ చెప్పండి సార్ ఒకసారి.
మోస్ట్లీ కావాలి అనుకుంటే జీడీకి ఓన్లీ 6 టాపిక్స్ చదవండి. ఎనాలజీ, సిరీస్, కోడింగ్, డీకోడింగ్ అండ్ ఇప్పుడు నేను వీడియో ఆల్రెడీ క్లాస్ అయినాక వీడియో అనేది చేస్తూ ఉన్నాను. దానిపైన మ్యాథ్స్, రీజనింగ్ ఈ రెండింటిపైన ఓన్లీ ఇక్కడ 6 టాపిక్స్, ఇక్కడ 6 టాపిక్స్ అంతే. ఈ 6 టాపిక్ల పైన ఇక్కడ 15 క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్, 12 to 15 క్వశ్చన్స్, 12 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో మ్యాథ్స్, రీజనింగ్ పైన ఈ 6 టాపిక్లు చూడండి. కనీసం మీకు ఇక్కడ ఒక 30 అండ్ ఇక్కడ ఒక 30 అప్రాక్స్గా 60 అంటే 55 to 60 మార్క్స్ అయితే ఈ 12 టాపిక్స్ చూడడం పైన వచ్చేస్తాయి. ఓకేనా? సారీ అంతే, 55 to 60 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, లెటర్ పైన ఏబిసిడీలు ఏవైతే ఉన్నాయో లెటర్స్, దీనిపైన మీకు అప్రాక్స్గా 7 నుంచి 8 క్వశ్చన్లు వస్తాయి. ఏబిసిడి లెటర్లు మీకు బాగా ఐడెంటిఫై అయితే, ఐ మీన్ కోడింగ్, డీకోడింగ్, ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ ఇవి చూసినట్లయితే 7 నుంచి 8 క్వశ్చన్లు వచ్చేస్తాయి అన్న. ఓకే, ఎస్ 976 వెరీ గుడ్ అన్న. ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇది. రైట్, చూడండి 7 1/2 అంటే ఇది ఎలా వస్తుంది? 15/2 సారీ 15/2 అంటే 15/200 వేసుకుంటే సో 5 3 5 4 అంటే ప్రిన్సిపల్ వచ్చేసి 40, సమ్ వచ్చేసి 43, 2 సంవత్సరాలు కదా. సో 40 43, సో 4 1600, ఇక్కడ 43 స్క్వేర్ రాసుకుంటే 3 3 9, 4 16, 4 12, 12 24, సో 1809 సారీ 49, సో 1849. సో ప్రిన్సిపల్ మనకి ఇచ్చాడు అక్కడ. సో ప్రిన్సిపల్ ఎంతనన్నా? సో 6400 అంటే 16 పార్ట్లు అనేది 6400 అయితే 2 సున్నాలకి 2 సున్నాలు, 16 1 16 4 వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలా అడిగాడు? ఇంట్రెస్ట్ అడిగి చక్రవడ్డీ. మరి ఈ రెండింటి యొక్క తేడా ఎంత? సో 249 ఇంటూ 4 పార్ట్లు కదా, అంటే 4 9 36, ఫస్ట్ డిజిట్ 6 రావాలి. సో అన్నిటిలో 6 ఉంది. రైట్. సో 249 ఇంటూ 4, 4 9 36, 4 16 3 19 అంటే 96 లాస్ట్లో రావాలి. సో 96 అనేది ఒకటే ఆప్షన్ ఉంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్న. సో ఇది పార్ట్స్ త్రూగా చేయండి. చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు సో పార్ట్స్, ప్రిన్సిపల్, అమౌంట్. ఓకే, సో మనకి ఇంట్రెస్ట్ కావాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ వన్ చూద్దాం. డైరెక్షన్ చాప్టర్ ఉంటుందా సార్? దానికి లాస్ట్ టైం ఇప్పుడు ఉంటుందా? ఉండదు నాన్న. డైరెక్షన్ పైన సో ఒకటి చెప్తా ఉన్నా, డైరెక్షన్ కానీ క్యాలెండరు, క్లాక్స్ ఎప్పుడూ ఇంతకు మునుపు అడిగారు. అంటే ఒకటి ఇలా అడుగుతూ ఉన్నాడు. సో వీటిపైన మీరు ఎప్పుడూ కూడా ఫోకస్ అనేది చేయొద్దు. సో అవి ఈజీగానే చేయొచ్చు ఆన్సర్స్ అనేవి. డైరెక్షన్ కానీ క్లాక్స్, క్యాలెండర్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో అది రావు, ఒకవేళ వచ్చినా చేయగలరు ఆన్సర్ అనేది. ఓకే రైట్. ఈ క్వశ్చన్ చూడండి. 100 మీటర్ల స్తంభం ఒక కోతి ఎక్కాలనుకుందంట. ఒకవేళ నిమిషానికి 5 మీటర్లు ఎక్కుతుంది, 2వ నిమిషంలో 3 మీటర్లు క్రిందకు జారుతుంది. అయితే కోతి స్తంభం పైకి ఎక్కడానికి ఎంత సమయం పడుతుంది? చెప్పేసండి సార్. మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ వీడియో చేస్తాను, ఓకేనా? చూడండి, కానీ ఒకసారి చెప్తా ఉన్నా. సో పర్సంటేజ్, సెకండ్ వన్ టైము, డిస్టెన్స్, స్పీడు, థర్డ్ వన్ రేషియో, ప్రపోర్షన్, 4 ప్రాఫిట్ అండ్ లాస్, సో 5 సింప్లిఫికేషన్. ఓకే, సో వీటిపైన ఫోకస్ చేయండి, మీకు ఆల్మోస్ట్ మంచి మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 5 టాపిక్లు బాగా చూడండి. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఏఎల్పి CBT1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఏఎల్పి సార్. ఎగ్జామ్ రాసారా? 13th కదా ఎగ్జాము స్టార్టింగ్. సో జస్ట్ క్వాలిఫై అవ్వండి, 40 మార్కులు తెచ్చుకోండి అన్న. సో 40 మార్కులు వస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. వినోద్ గారు
సార్ ఈ క్వశ్చన్ అర్థం కాలే, ఇంకొకసారి చెప్తారా? అంకిత ఏ క్వశ్చన్ అన్న? 22nd 23rd కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే అగైన్ చెప్తా సార్. ఎంటీఎస్ సెక్షన్ 1 క్వాలిఫికేషన్ ఎంత సార్? నాన్న ఎంటీఎస్ చాలా ఎక్కువ ఉంటుంది నాన్న. ఎంటీఎస్ అనేది కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మేము రాసేటప్పుడు అయితే 100 మార్కులకు గాను మీకు 85-90 ఉండేది ఎంటీఎస్ సింగిల్ ఎగ్జాము. సో కట్ ఆఫ్ హెవీగా ఉంటుంది. ఓకే రైట్, దీని ఆన్సర్ చేయాలి. 95 గంగా చాలా రోజులకు వచ్చినట్టున్నా గంగా. ఆప్షన్ డి కాంట్ బి డిటర్మైనా. సారీ నన్ ఆఫ్ దీసా. 22 క్వశ్చన్స్ సార్. ఓకే రన్ అవును అంకిత. ఓకే సో చాలామంది క్వశ్చన్ చేయలేదు, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చెప్తా వినండి. రైట్, ఇక్కడ ఒక స్తంభం ఉందంట. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 100 మీటర్లు. అయితే ఒక కోతి ఏం చేస్తుందంటే ఇలా ఎక్కింది, సో ఇలా పైకి వెళ్ళింది. సో ఇలా పైకి వెళ్ళి ఎన్ని మీటర్లు? 5 మీటర్లు వెళ్ళింది. అయితే 2వ నిమిషంలో 3 మీటర్లు జారిపోయింది. అంటే ఓవరాల్గా ఇదొక నిమిషము 2 నిమిషాలకు గాను తను ఎన్ని పార్ట్స్ ఎక్కుతుంది? ఓకేనా? ఎన్నిసార్లనా? 2 నిమిషాలకు ఎక్కుతుంది. 2 మీటర్లు 2 నిమిషాలకు ఎక్కుతుంది. నేను ఇక్కడ 95 మీటర్లు కన్సిడర్ చేసుకుంటా ఉన్నా. ఎందుకని నీకు చెప్తాను ఒకసారి. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్ వచ్చేసి దానిపైన ఎక్కేలా కోతి కూర్చుని పోతుంది, ఇంకా మరి జారని మీద ఉండదు కదా. సో అంటే ఆ 5 మీటర్లు పైకి ఎక్కేసి కూర్చుంటుంది, మరి జారదు ఇంకా. అందుకనే 95 తీసుకుంటా ఉన్నా ఇక్కడ. ఓకేనా? సో 2 మీటర్లు 2 నిమిషాలు అయితే 95 నిమిషాలు ఎంత? 95 నిమిషాలే కదా. సో 95 నిమిషాలు. అలానే ఆన్సర్ పెట్టేస్తావు ఇక్కడ 95 అని. కానీ మరి ఇంకొక నిమిషంలో పైకి ఎక్కిపోతుంది కదా, అంటే ఇంకొక నిమిషం ఉండదు కదా అక్కడ. అంటే ఎంత? 96 నిమిషాలు. ఆప్షన్లో ఎక్కడైనా ఉందా? లేదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎస్. తారక్ రాలేదు, లేటుగా వచ్చావా? అసలు రాలేదు లైవ్కి. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఎవ్రీవన్ బాయ్, గుడ్ నైట్. సో అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మహేష్ ఒక్కసారి మోడల్ పేపర్ చెప్పండి సార్. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనం మోడల్స్ చేసాం ప్రీవియస్లో. సో అవన్నీ కూడా ఒకసారి మన ఛానల్లో ఉంటాయి, ప్రతి ఒక్కరు చూడండి. ఓకే ఎస్ ఓకే క్లియర్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇచ్చే సార్ సైలెంట్గా ఉన్నా సార్. ఎందుకు తారక్ ఏమైంది సైలెంట్గా ఉన్నావు? ఓకేనా? 22 ఒకసారి వినండి. ఓకే సో 22 ఎస్ రైట్. చూడన్నా, సో ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? దీని వాల్యూ 15/2 అంతేనా? 7 2 14/5 అంటే 15/2. సో నాకు 15/200 కదా. సో ఎందుకు వేసామంటే పర్సంటేజ్ పోవాలి కాబట్టి 100 అనమాట. అంటే 5 3 5 40 40 రూపాయలు ప్రిన్సిపల్ అన్న. సో 3 అనేది ఏంటి? ఇంట్రెస్ట్. ఓకే రైట్. సో మరి ఒకసారి చూడు, 40 పార్ట్లు అండ్ 43 పార్ట్లు మొత్తం. 40 పార్ట్లు 43 పార్ట్లు మొత్తం 2 సంవత్సరాలు కాబట్టి. ఓకే సో 40 స్క్వేర్ ఎంత? 1600. 43 స్క్వేర్ ఎంత? సో 43 స్క్వేర్ ఎంత రాస్తామంటే 3 మూల 9 4 16 4 మూల 12 12 2 24. సో అంటే 1849 అవుతుంది. ఎంత? సో 1849. ఇప్పుడు నాకు ఏమి ఇచ్చాడంటే అక్కడ, సో నాకు ప్రిన్సిపల్ ఇచ్చాడు. అంటే 16 పార్ట్లు వచ్చేసి 6400 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఏంటి? మొత్తం అడగల, ఇంట్రెస్ట్ అడిగాడు. ఇంట్రెస్ట్ అంటే ఈ రెండింటి మధ్య తేడా ఎంతనన్నా? సో 249. సో దీంతో కట్ చేస్తే 2 zeros 2 zeros క్యాన్సిల్. సో 16 1 16 4 అంటే 249 × 4 ఎంత? సో 249 × 4 4 9 36
4 16 ప్లస్ 3 19, అంటే లాస్ట్ 2 డిజిట్స్ 96 రావాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 96 రావాలి. ఆప్షన్ బిలో ఉంది కదా, ఓకేనా. సో నేను కార్ డ్రైవర్ని, ఏఎల్పి 100% నీట్గా చదవండి. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పైన ఫోకస్ చేయండి. అనదర్ వన్ వచ్చేసి వినోద్ గారు లైఫ్ సైన్స్ అండి. సో లైఫ్ సైన్స్ పైన బాగా చదవండి. సో మార్క్స్ అన్నీ దీనిపైనే ఉంటాయి నీకు ఇప్పుడు. సో బాగా చదవండి, ఓకేనా. బెస్ట్ సజెషన్ సార్. వినోద్ గారు అదే చెప్తా ఉన్నాను అన్న. జయంత్ ఆల్రెడీ చెప్పాను అన్న, 150కి 130 ప్లస్సే ఉంటుంది కట్ ఆఫ్, 125 ప్లస్సే ఉంటుంది. కానీ సింపుల్గా ఉన్నాయి చెప్తున్నారు సార్ మీరు. జయరామ్ సింపుల్, నేను సార్ మీరు సింపుల్గా సమ్స్ చెప్తున్నారు. సింపుల్గా ఏముంది, మార్నింగ్ సెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ఆర్బి ఇచ్చామనుకోండి, ఆర్ఆర్బి లెవెల్ వేరా, ఎస్ఎస్సి లెవెల్ వేరా. సో ప్రతి ఒక్కటి కూడా ఆన్సర్స్ అనేవి చేయగలం. ఏ క్వశ్చన్ కూడా ఇది కష్టం ఇది ఈజీ అని ఉండదు నాన్న. సో ఒక్కొక్క క్వశ్చన్ అనేది మోడరేట్లో ఉంటుంది. సో అది కొంచెం లాజిక్గా ఆలోచించినా సెకండ్లో ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో ఇచ్చేటటువంటి క్వశ్చన్లు ప్రతి ఒక్క విద్యార్థి చేయాలనే నా యొక్క ఉద్దేశం. సో కొంతమంది ఇందులో బాగా మ్యాథ్స్ మీలాగా వచ్చే వాళ్ళు ఉంటారు, సో రాని వాళ్ళు ఉంటారు. అందులోనే దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ అనేవి చేయాలి నేను, ఓకేనా. సో మనం ఎవరు జయరామ్ గారు అండ్ మోడరేట్ టు హై లెవెల్ కూడా వెళ్దాం కంటిన్యూషన్గా, ఓకేనా. సో ప్రతిసారి కూడా సింపుల్గానే ఉండవు అండ్ హార్డ్ కూడా ప్రొవైడ్ ఇద్దాం మనం, ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.